హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి బ్లాక్ బాడీ రేడియేషన్ అండి. సారీ ఈరోజు క్లాస్ లేట్ అయింది. ఈరోజు నుండి డైలీ 6:30కి రిలీజ్ చేస్తాను అండి. మేబీ నాకు ట్రై చేస్తాను మార్నింగ్ కూడా క్లాస్ చేయడానికి. సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ బాడీ రేడియేషన్ అసలు బ్లాక్ బాడీ అంటే ఏంటి? ఫస్ట్ మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బ్లాక్ బాడీ అనేది మనకి న్యాచురల్గా అయినా ఉండొచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్గా అయినా మనం బ్లాక్ బాడీని తయారు చేసుకోవచ్చు. అలానే ఇది ఏం చేస్తుందంటే మనకి అన్ని రేడియేషన్స్ని ఎమిట్ చేస్తుంది అనమాట. అంటే ఆల్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ని మనకు అది ఎమిట్ చేస్తుంది. అలానే బ్లాక్ బాడీ అన్నాం కదా అని చెప్పి పేరులో బ్లాక్ ఉందని చెప్పి మనం బ్లాక్ కలర్లోనే ఉంటుందని ఏం ఇమేజిన్ చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే మనకి సపోజ్ మన హ్యూమన్ బాడీకి కానీ, పెన్స్కి కానీ, లేదంటే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, లేదంటే ఒక థింగ్స్, లేదు ఒక కార్ని తీసుకోండి. సపోజ్ హ్యూమన్ బాడీని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కూడా ఎలా అంటే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. అలానే పెన్ తీసుకున్నా సరే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. యానిమల్స్ ఏవి తీసుకున్నా సరే రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. అలానే ఒక కార్ తీసుకునే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఒక పెన్సిల్ తీసుకునే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఎవ్రీ మెటీరియల్ కూడా మనకి రేడియేషన్ ఏం చేస్తుందంటే ఎమిట్ చేస్తుంది. కానీ అవి ఎలా అంటే కొన్ని విజిబుల్ అవుతాయి, కొన్ని మనకి కనిపించవు. కొన్ని కనిపిస్తాయి, కొన్ని రేడియేషన్స్ కనిపించవు అనమాట. అలానే మనకి బ్లాక్ బాడీలోకి వచ్చేసరికి మనకి ఎలా అంటే ఆ బ్లాక్ బాడీ అంటే ఇవన్నీ ఎక్కడ హ్యూమన్ బాడీ కానీ, పెన్ కానీ, యానిమల్స్ కానీ చెప్తున్నాం కదా, ఇవన్నీ ఒక ఫైనట్ టెంపరేచర్ దగ్గర. కానీ బ్లాక్ బాడీకి వచ్చేసరికి అలా ఫైనట్ టెంపరేచర్ అనేవి కాదు, ఒక టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకు అక్కడ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక బ్లాక్ బాడీని తీసుకొని మనం హీట్ చేసేటప్పుడు ఏమవుతుందండి, లోపల మనకి హీట్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆటమ్స్ అన్నీ మనకి ఆసిలేట్ అవుతూ ఉంటాయి కదా. అలా ఆసిలేట్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది, రేడియేషన్ అనేది వస్తుంది. ఆ రేడియేషన్ని మనం ఏమంటామంటే థర్మల్ రేడియేషన్ అంటాం. ఒక బ్లాక్ బాడీని తీసుకున్నాము, దాన్ని ఏం చేస్తున్నాం, హీట్ చేసేటప్పుడు ఆ లోపల ఆటమ్స్ అన్నీ ఏమవుతాయి, బ్లాక్ బాడీని ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న హోల్ ఉంటుంది కదా, ఈ లోపల ఒక కోటింగ్ లైక్ బ్లాక్తో ఒక కలర్తో అనుకుంటాం. సపోజ్ దీన్ని ప్లాటినంతో కూడా మనం ఆర్టిఫిషియల్గా ఒక ప్లాటినం తీసుకొని కూడా బ్లాక్ బాడీగా మనం తయారు చేయొచ్చు. అయితే ఈ హోల్ ఉంటుంది కదండి, ఈ హోల్ నుంచి మనం లైట్ని ఇన్సిడెంట్ కూడా చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపరేచర్ నార్మల్గా ఉన్నప్పుడు ఏం కాదు, టెంపరేచర్ని హీట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల ఆటమ్స్ అన్నీ కూడా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఆసిలేట్ అయ్యేటప్పుడు దానికి ఏమవుతుంది, మనకి రేడియేషన్ అనేది మనకు అక్కడ ఎమిట్ అవుతుంది. ఆ రేడియేషన్ మనం ఏమంటామంటే థర్మల్ రేడియేషన్ అంటామండి. థర్మల్ రేడియేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే అది అన్ని టైప్స్ ఆఫ్ వేవ్ లెన్స్ కంటే ల్యాండా వాల్యూ ఎంతైనా అవనివ్వండి, 0 అవనివ్వండి, 2 అవనివ్వండి, ఇన్ఫినిటీ 0 to ఇన్ఫినిటీ అన్ని వాల్యూస్ ఉన్న వేవ్ లెంత్కి కూడా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. థర్మల్ రేడియేషన్ వల్ల ఏంటవుతుందంటే మనకి అది అన్ని వేవ్ లెన్స్ అంటే 0 to ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని వేవ్ లెన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరంటే మన బ్లాక్ బాడీకి సన్ అనమాట. అలానే మనకి ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎమిషన్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే అట్ ద సేమ్ టైం మనకి అది గుడ్ ఎమిటర్గా కూడా బిహేవ్ చేస్తుంది, గుడ్ అబ్జర్వర్ కూడా మనకు అది బిహేవ్ చేస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే గుడ్ ఎమిటర్, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అలానే మన ఆర్టిఫిషియల్ బ్లాక్ బాడీని తీసుకున్నప్పుడు దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది మనకి అంటే ఈ బ్లాక్ బాడీ యొక్క ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది మనకి డిఫరెంట్ వేవ్ లెన్స్ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్గా ఒక బ్లాక్ బాడీని తీసుకున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, హీట్ చేసేటప్పుడు ఆ బ్లాక్ బాడీకి ఉన్న ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది మనకి డిఫరెంట్ వేవ్ లెన్స్ని ఎమిట్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ వేవ్ లెన్స్ని ఎమిట్ చేసేటప్పుడు ఈ వేవ్ లెంత్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఇంకో వేవ్ లెంత్కి ఇంకో ఎనర్జీ ఉంటుంది, ఇంకో వేవ్ లెంత్కి ఇంకో ఎనర్జీ ఉంటుంది. అంటే ఎవ్రీ వేవ్ లెంత్కి మనకి ఏముంటుంది, ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే ఈ వేవ్ లెంత్ అంటే నేను ఇక్కడ ల్యాండా అని నేను కొద్దిగా నోట్స్లో షార్ట్ కట్ రాశానండి. వేవ్ లెంత్ అంటే ల్యాండాతోనే కదా రిప్రజెంట్ చేస్తాము, ల్యాండా ఉంది అంటే అది వేవ్ లెంత్ అని అర్థం. అయితే ఈ వేవ్ లెంత్కి ఎనర్జీకి కనుక మనం గ్రాఫ్ గీస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే మనం స్పెక్ట్రమ్ అంటామండి. బ్లాక్ బాడీ యొక్క స్పెక్ట్రమ్. ఇదంతా దేని గురించి, బ్లాక్ బాడీ గురించే కదా, దీన్ని మనం బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ అని అంటారు. సో ఆర్టిఫిషియల్ బ్లాక్ బాడీని తీసుకున్నా, దాన్ని హీట్ చేసేటప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ దాని యొక్క ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది డిఫరెంట్ వేవ్ లెన్స్ని ఎమిట్ చేస్తుంది. ఒక్కొక్క వేవ్ లెంత్కి మనకి ఏముంటుంది, ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే ఈ ప్రతి వేవ్ లెంత్కి మనకి అలానే ఈ వచ్చిన వేవ్ లెంత్కి మన ఎనర్జీకి కనుక గ్రాఫ్ గీస్తే దాన్ని మనం ఏమంటామండి, బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ అంటాం.
నెక్స్ట్ వచ్చేసరికి స్పెక్ట్రమ్ ఆఫ్ బ్లాక్ బాడీ గురించి మాట్లాడితే ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను కదండి, ఇలా ఒక బ్లాక్ బాడీని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. లైట్ని ఇక్కడ ప్లాటినం ఉన్న ఒక బ్లాక్ బాడీని తీసుకున్నాం, అంటే లోపల మనం కోటింగ్ దేంతో వేస్తున్నాం అంటే ఇక్కడ ప్లాటినంతో వేస్తున్నాము. అయితే దీనికి ఇప్పుడు టెంపరేచర్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంక్రీజ్ చేస్తున్నాం. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకి లోపల ఉన్న ఆటమ్స్ అన్నీ ఏమవుతాయి, మనకి ఆసిలేట్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ మనకి రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకు అది ఎమిట్ చేస్తుంటుంది. అలానే ఈ లైట్ని మనం ఇలా ఒక హోల్ నుండి ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఈ లోపల మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే లైట్ అనేది ఆ లోపలే మనకి రిఫ్లెక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగాక ఏమవుతుందంటే మనకి ఒక రేడియేషన్ అనేది ఇలా 1 సెకండ్ మనకి ఆ రేడియేషన్ అనేది ఇలా బయటకు వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు దాని వేవ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని దేని క్యాలిక్యులేట్ చేస్తామంటే వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎనర్జీ డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మనం వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎనర్జీ డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏమంది చూడండి. ఎనర్జీ డెన్సిటీ అంటే మనకి ఏంటి, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్కి ఎంత ఎనర్జీ ఉంటుందని చెప్పేది మనకి ఎనర్జీ డెన్సిటీ అని అంటాం. నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, దేని గురించి చెప్తున్నాను, ఎనర్జీ డెన్సిటీ గురించి చెప్పాను కదా. ఈ ఎనర్జీ డెన్సిటీని 1 సెకండ్ అండి, కొద్దిగా జూమ్ చేస్తాం. ఈ ఎనర్జీ డెన్సిటీని మనం వై యాక్సిస్ మీద తీసుకున్న ఎనర్జీ డెన్సిటీ దేంతో డినోట్ చేస్తామంటే యూ ల్యాండాతో డినోట్ చేస్తాం. దీన్ని మనం వై యాక్సిస్ మీద తీసుకున్నాము. అలానే వేవ్ లెంత్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. ఈ రెండింటికి కనుక గ్రాఫ్ గీస్తే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా టెంపరేచర్ T1 దగ్గర వేవ్ లెంత్ ఇలా మనకి ఒక కర్వ్ అనేది వస్తుంది. అలానే T2 దగ్గర కర్వ్ ఇలా వస్తుంది. T3 దగ్గర ఇలా కర్వ్ వస్తుంది. దీన్ని మనం ఏమంటాము, λ1, λ2 అలానే λ3. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ వేవ్ లెంత్ ఏమవుతుందండి, ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది కదా. టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ వేవ్ లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అలానే ఇక్కడ ఇంకోటి కూడా రాశాను, ఎనర్జీ డెన్సిటీ ఆర్ ఎమిసివ్ పవర్ అని చెప్పి. ఎమిసివ్ పవర్ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ డెన్సిటీ గురించి చూడండి. అంటే ఈ రెండిట్లో దేన్నైనా సరే మనం ఇటువైపు తీసుకోవచ్చు. అయితే దీనికి వేరియేషన్ ఏంటి, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అనేది మళ్ళీ మాట్లాడతాను. అయితే ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకి వేవ్ లెంత్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇక్కడ రాసుకున్నాం మనం, ఎమిసివ్ పవర్ని దేంతో డినోట్ చేస్తామంటే ఈ లెండాతో డినోట్ చేస్తాం. ఆ రెండింటికి రిలేషన్ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే రెండు ఒకదానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మనకి ఎనర్జీ డెన్సిటీని దేంతో డినోట్ చేస్తాము, యూ ల్యాండా. ఎమిసివ్ పవర్ని అయితే ఈ ల్యాండాతో డినోట్ చేస్తాం. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది అలా. అలానే ఎమిసివ్ పవర్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు అదే గ్రాఫ్ని ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ గ్రాఫ్ దగ్గర ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక లైన్ ఇలా అంటే కర్వ్ కింద మనం ఒక రీజన్ తీసుకున్నాం కదండి. అంటే పర్టికులర్గా అక్కడ మనకి రేడియేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి అంటే నెంబర్ ఆఫ్ రేడియేషన్స్ ఎన్ని అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఎమిసివ్ పవర్. అంటే ఎమిసివ్ పవర్ అంటే పర్టికులర్గా నెంబర్ ఆఫ్ రేడియేషన్స్ ఎన్ని అని చెప్పేది. సో దీని నుంచి మనకి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఏంటి అనేది చూద్దాము. ప్రాపర్టీస్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఏంటి, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. అది వచ్చే రేడియేషన్ మనకి థర్మల్ రేడియేషన్ అని చెప్పాను. అంటే అన్ని వేవ్ లెంత్స్కి అది మనకి అప్లికబుల్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి అన్ని వేవ్ లెంత్కి మనకి ఒక అంటే పర్టికులర్గా ఈ వేవ్ లెంత్కి అవుతుంది రేడియేషన్, ఈ వేవ్ లెంత్కి అవ్వదు అనేం లేదు కదా. ఎవ్రీ వేవ్ లెంత్కి మనకి అక్కడ రేడియేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ వేవ్ లెంత్కి మనకి అక్కడ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ల్యాండా అనేది మనకి డిస్క్రీట్ కాదు. అలానే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఇక్కడ ఎమిసివ్ పవర్ ఏమవుతుంది ఒకసారి చూడండి. ప్రీవియస్ పేపర్లోని చూడండి, ఇప్పుడు మనకి ఎమిసివ్ పవర్ అంటే ఇదే కదా. ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, టెంపరేచర్ అలా డిక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఎమిసివ్ పవర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ ఎమిసివ్ పవర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ అదే సెకండ్ అండి చూడండి, ఇక్కడ అదే సెకండ్ ప్రాపర్టీ రాశాను. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎమిసివ్ స్పెక్ట్రమ్ యొక్క ఆ షార్ట్ కట్స్ కొద్దిగా అంటే షార్ట్ నోట్స్ రాసుకున్న కాబట్టి షార్ట్ కట్గా ఉంది, కొద్దిగా అర్థం చేసుకోండి. స్పెక్ట్రమ్ ఎమిసివ్ పవర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్పెక్ట్రమ్ యొక్క ఎమిసివ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనకి ఈ ల్యాండా అంటే ఏంటి, ఎనర్జీ డెన్సిటీనేనా లేదంటే ఎమిసివ్ పవరా,
చూడండి, మీకు ఒకసారి డౌట్ ఉంటే గ్రాఫ్లోని ఈ ల్యాండా యూ ల్యాండా అంటే ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ, ఈ ల్యాండా అంటే ఎమిసివ్ పవర్ అనమాట. ఇది మనకి ఫస్ట్ మనకి ల్యాండాతో పాటు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ల్యాండాతో నెక్స్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంతే కదా, గ్రాఫ్ని బట్టి అబ్జర్వ్ చేయండి. ల్యాండా ఇంక్రీజ్ అవుతుంది కొద్ది, అది ఫస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, అది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి చూడండి, ఒకనొక పాయింట్ దగ్గర ఇది పర్టికులర్గా చూసుకుంటే ఒక అంటే పీక్ వాల్యూ, సో పర్టికులర్ వాల్యూ దగ్గర అక్కడ మనకి ఏమవుతుందండి, మ్యాక్సిమం అవుతుంది. ఆ మ్యాక్సిమమ్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ల్యాండా ఎమ్. అంటే అది కూడా ఒక వేవ్ లెంతే కదండి. ల్యాండా ఈక్వల్ టు ల్యాండా ఎమ్ దగ్గర అది మనకి ఎలా ఉంటుందంటే పీక్ వాల్యూ అని. అదే ఇక్కడ ఉంది చూడండి. సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, ల్యాండా ఎమ్ దగ్గర ఉంటుంది. అలానే ఈ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంది కదా, అది దేని మీద డిపెండ్ అవుతుందండి, మనకి టెంపరేచర్ మీదనే కదా డిపెండ్ అవుతుంది. టెంపరేచర్కి ల్యాండాకి ఏంటి రిలేషన్, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వేవ్ లెంత్ కూడా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండు ఒకదానికోటి ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. ల్యాండాకి టీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ ఆర్ టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా, అంతే కదా. ఇప్పుడు ప్రపోర్షనల్ టు తీస్తే మనం ఏం పెడతాం, కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని బి అనుకుంటే బి బై టీ, అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుంది, ల్యాండా టీనే కదా. ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకున్నాం కాబట్టి ల్యాండా ఎమ్. కాబట్టి ల్యాండా ఎమ్ ఇంటూ టీ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అక్కడ బి. అంటే ల్యాండా ఎమ్ ఇంటూ బి ఈక్వల్ టు బి, ల్యాండా ఎమ్ ఇంటూ టీ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి, ల్యాండా ఎమ్ ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని మనం ఏమంటామండి, ఈ ప్రాపర్టీని ఏమంటాం, ల్యాండా ఎమ్ టీ ఈక్వల్ టు బి అనే లాని మనం ఏమంటాం, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అని అంటాం. ఈ బీని ఏమంటాం మనం, కాన్స్టెంట్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ కదండి. ఆ బీ వాల్యూ ఎంత, 2.89 ఇంటూ 10⁻³ మీటర్ కెల్విన్. బీ వాల్యూ 2.89 ఇంటూ 10⁻³ యూనిట్స్ వచ్చి మీటర్ కెల్విన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఈ బ్లాక్ బాడీ కర్వ్ అనేది ఉంది కదా, మీకు ఆల్రెడీ ఎమిసివ్ పవర్ గురించి చెప్పాను కదా. ఆ కర్వ్ కింద చూసుకుంటే మనకి ఎమిసివ్ పవర్ ఎలా ఉంటుంది, ల్యాండా ఇంక్రీజ్ అయిన కొద్ది ఎమిసివ్ పవర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకున్నాం కదా. అయితే మనకి టోటల్ ఎమిసివ్ పవర్ కావాలంటే ఏం చేస్తాం మనం, ఎమిసివ్ పవర్ అంటే దేంతో డినోట్ చేస్తాం, ఈ ల్యాండానే కదా. టోటల్ కావాలంటే ఏం చేస్తాం మనం, ఇంటిగ్రేట్ చేస్తాం. మనకి ఈ ల్యాండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 to ∞ వాల్యూస్ కాబట్టి లిమిట్స్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఈ ల్యాండా డి ల్యాండా. దాన్ని మనం అంతా సింప్లిఫికేషన్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వాల్యూ రాసాను చూడండి. ఈ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఈ కాన్స్టెంట్ని ఏమంటామంటే మనం ఎమిసివిటీ అంటే దాని ఎమిసివిటీ అంటాము. అది మనకి బ్లాక్ బాడీకి ఎంత అంటే దాని వాల్యూ 1 అనమాట. మనం ఇప్పుడు బ్లాక్ బాడీ గురించి డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి 1 వేసుకుంటాం. 1 వేసుకుంటే మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది, σT⁴. దీన్నే ఏమంటామండి మనం, స్టీఫెన్స్ లా అంటాం, అంతే కదా. ఇందాక మనకు వచ్చింది వీన్స్ డిస్ప్లేస్మెంట్లో అక్కడ బీ వాల్యూ చెప్పాం. అలానే ఇక్కడ సిగ్మా అంటే స్టీఫెన్స్ లా, మొత్తం దీన్ని ఏమంటామంటే ఈక్వల్ టు σT⁴ని స్టీఫెన్స్ లా అంటాము. సిగ్మాని వాల్యూ ఎంత, స్టీఫెన్ కాన్స్టెంట్ వాల్యూ 5.67 ఇంటూ 10⁻⁻8 వాట్/మీటర్² Kelvin⁴ అనేవి యూనిట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి పీక్ వాల్యూ అని చెప్పాను కదండి ఇందా గ్రాఫ్లో, మళ్ళీ నేను బ్యాక్కి రాలేను. గ్రాఫ్లో చూసుకుంటే మనకి ల్యాండా హైయెస్ట్ వాల్యూ వచ్చింది కదా. ఆ పీక్ వాల్యూ అనేది అంటే ఆ ఈ ల్యాండా అనేది మనకి దేనికి మనకి ప్రపోర్షనల్గా ఉంటుందంటే T⁴ అనమాట. కానీ టోటల్ ఎమిసివ్ పవర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే T⁴ కండి. చూడండి, మనకి పీక్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా, మనకి దాని యొక్క ఎమిసివ్ పవర్ అనేది మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే T⁴కి. కానీ మనకి టోటల్ ఎమిసివ్ పవర్ అనేది T⁴. మనకి బిట్స్ ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాలి ఇలాంటి చిన్న పాయింట్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి కర్వ్ వచ్చింది కదా, ఈ కర్వ్ బట్టి డిఫరెంట్ క్లాస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ లా ఏంటంటే మనకి వీన్స్ రేడియేషన్ లా, నెక్స్ట్ వన్ ర్యాలీ జీన్స్ లా, నెక్స్ట్ వన్ ప్లాంక్స్ రేడియేషన్ లా. అయితే మనకి ఈ వీన్స్ రేడియేషన్ కానీ అలానే ర్యాలీ జీన్స్ కానీ రెండూ మనకి అన్సక్సెస్ఫుల్, కానీ ప్లాంక్స్ రేడియేషన్ లా మాత్రం మనకు సక్సెస్ఫుల్ అయింది. అయితే వీళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారంటే ఎనర్జీ డెన్సిటీ అనేది టెంపరేచర్ మీద కానీ అలానే వేవ్ లెంత్ పై కానీ, ఎనర్జీ డెన్సిటీ అనేది టెంపరేచర్ పై కానీ వేవ్ లెంత్ పై కానీ మనకి ఎలా డిపెండ్ అవుతుంది అనేది అవి చెప్తున్నాయి అనమాట. అయితే వాటి బట్టి వారు ఫార్ములాస్ కూడా తెచ్చారు, గ్రాఫ్ కూడా గీసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు దానికి.
సో ఫస్ట్ మనం వీన్స్ రేడియేషన్ లాగా వచ్చేసరికి మనకి ఇది దేని ప్రకారం ఆయన చెప్పారంటే వీన్స్ క్లాసికల్ థియరీ బట్టి చెప్పారనమాట. అలానే ఈయన దేన్ని మనకి యూజ్ చేశారంటే థెర్మోడైనమిక్స్ని యూజ్ చేసుకొని చెప్పారు. ఆయన క్లాసికల్ థియరీని బేస్ చేసుకొని చెప్పారు. అలానే ఆయన దేన్ని యూజ్ చేశారంటే థెర్మోడైనమిక్స్ అనమాట. అలానే ఈయన ఏం చేశారంటే ఒక స్పెక్ట్రమ్ కంటైనర్ని కన్సిడర్ చేశారనమాట. ఒక కంటైనర్ స్పెక్ట్రమ్ కంటైనర్ని ఆయన ఒక కన్సిడర్ చేసి అందులో ఏం ఫీల్ చేసి ఉంచారంటే ఒక గ్యాస్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ఐసోథర్మల్ ఎడియాబయాటిక్ తెలుసు కదండి. ఇక్కడ మనకు ఆయన ఎడియాబయాటికల్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. చేసేటప్పుడు వాల్యూమ్ అనేది ఏమవుతుంది అక్కడ మనకి ఎడియాబెటికల్ ప్రాసెస్లోని చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అయితే ఈయన మనకి ఇవన్నీ చేసి దాని మీద లా చేసి ఫైనల్గా మనకి ఇచ్చిన లా ఏంటంటే λm/t కాన్స్టెంట్ అనమాట. అంటే ఆయన దేనికి రిలేషన్ మనకి ఇచ్చారంటే అక్కడ మనకి వాల్యూమ్కి ల్యాండాకి మనకి రిలేషన్ ఇచ్చి ఫైనల్గా ఒక లాని మనకి తీసుకొచ్చారు. λm/t కాన్స్టెంట్ అని చెప్పి. అది మనకి ఎలా వచ్చిందని ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఫైనల్గా ఒక స్టేట్మెంట్ గుర్తుంటే చాలు. అయితే ఇది ఇక్కడ నేను మీకు గ్రాఫ్ వేయలేదండి, చూడండి. ఇది మనకి దేనికి మాత్రమే నార్మల్గా గ్రాఫ్ ఇలా వస్తుంది కదా, కానీ ఇది మనకి ఈయన ప్రకారం అంటే వీన్స్ ప్రకారం మనకి గ్రాఫ్ ఎలా వచ్చింది, ఇది దేనికి మాత్రమే వ్యాలిడ్ అంటే లో వేవ్ లెంత్కి మాత్రమే వ్యాలిడ్ అనమాట. లో వేవ్ లెంత్ అంటే ఇటే కదండి, ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఇటు వెళ్ళే కొద్దీ హైయే కదా. సో ఇక్కడ ఏంటి మనకి లో వేవ్ లెంత్కి మాత్రమే ఇది మనకి వ్యాలిడ్ అయింది. అలానే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే హై వేవ్ లెంత్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఈయన తర్వాత మనకి ఎవరు వచ్చారంటే ర్యాలీ జీన్స్ వచ్చారు. ర్యాలీ జీన్స్ ఏం చేశారంటే మనకి బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి ఒక స్టాండింగ్ వేవ్ని తీసుకున్నారు. వీన్స్ ఎలా చేశారు, ఈయన కొద్దిగా డిఫరెంట్ అనమాట. ఈయన ఏం చేశారంటే ఒక స్టాండింగ్ వేవ్ని తీసుకున్నారు. స్టాండింగ్ వేవ్ని ఎందుకు తీసుకున్నారు అంటే అది మళ్ళీ చెప్తాను. ఈయన మనకి సపోజ్ మనకి స్టాండింగ్ వేవ్ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి దానికి ఒక 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సపోజ్ ఒక స్ప్రింగ్ తీసుకున్నాం, స్ప్రింగ్కి మనకు అటు ఇటు ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదండి. సో 2 బౌండరీస్ ఉంటాయి దానికి మనకి. దాన్ని మనం జస్ట్ ఇలా క్లిక్ చేసి వదిలేటప్పుడు అది వైబ్రేట్ అవుతుంది కదండి. కాబట్టి స్టాండింగ్ వేవ్కి మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి కదండి. స్టాండింగ్ వేవ్కి మనకి ఇవన్నీ తెలిసినవి, మనం ఇంటర్లో ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకునేవి. ఫస్ట్ ఉండేదాన్ని మనం ఏమంటాం, ఇలా ఉండేటప్పుడు దీన్ని ఫండమెంటల్ మోడ్ అంటాం. ఇది మనందరం నేర్చుకునేది. నెక్స్ట్ ఇలా ఉంటే దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అని, నెక్స్ట్ దాని సెకండ్ హార్మోనిక్ అని, ఇవన్నీ మనం నేర్చుకుందే. అయితే మనకి నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ బాడీ యొక్క వాల్స్ ఉన్నాయి కదండి, అవి మనకి ఎలా ఉంటాయి అంటే సో మనకి అక్కడ లోపల లార్జ్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఆసిలేషన్స్ అంటే మనకి ఇక్కడ ఎలా ఉండొచ్చు, సపోజ్ చూడండి ఇక్కడ ఒక ఫిగర్ వేశాను నేను. సపోజ్ ఇలా తీసుకునేటప్పుడు ఈ కింద నుండే మనకి లో, పైన మనకి హై అనుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, లో నుండి హైకి వెళ్తుంది, హై నుండి లోకి, ఇలా కూడా మనకి వన్ టైప్ ఆఫ్ ఆసిలేషనే కదా. సో ఇక్కడ మనం ఈ ఆసిలేషన్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామన్నమాట. హై టు లో, లో టు హై. హై టు లో వస్తే ఏమవుతుంది, లో టు హై ఏమొస్తుంది. లోవర్ రీజన్ టు హైయర్ రీజన్ వచ్చేటప్పుడు మనకి అక్కడ ఏమవుతుందంటే రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా కాకుండా హయ్యర్ టు లోవర్ వస్తే మనకి ఏమవుతుంది, రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. లోవర్ టు హైయర్ అయితే అబ్జార్ప్షన్, అలానే హయ్యర్ టు లోవర్ అయితే మనకి ఇక్కడ ఎమిషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు అడిగాను కదా ఇందాక, మనం స్టాండింగ్ వేవ్ని ఎందుకు కన్సిడర్ చేసుకున్నామంటే మనకి ఈ స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి, మనకి బౌండరీస్ ఉంటాయి కదా. ఈ బౌండరీస్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఇంకొక ప్లేస్ కంటే బయటికి మళ్ళీ రాలేదు, లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఇలా వెళ్ళడం ఏమి అవ్వకుండా అది అదే బౌండరీలోని ఫిక్స్ అయి ఉంటుంది. అలానే మనం ఈ స్టాండింగ్ వేవ్ని డిఫరెంట్ మోడ్స్ క్యాలిక్యులేట్ చేస్తామంట. అయితే ఇక్కడ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాల్సిందే. ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఏంటి, ఎనర్జీ డెన్సిటీని ఇక్కడ దేంతో డినోట్ చేస్తామంటే U λ D λ. ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఏంటంటే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంటూ KT. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే N λ D λ ఇంటూ KT. ఇది మనకి ఫార్ములా అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఎనర్జీ డెన్సిటీ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంటూ KT. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్కి మనం క్యాలిక్యులేట్ చేయము, డైరెక్ట్గా ఇప్పుడు ఫార్ములానే వేసుకుంటాం, ఎందుకంటే అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. N λ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే N λ D λ. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 8π/λ/4 D λ. ఇది మనకి దేని నుండి వచ్చింది, మనం ఆల్రెడీ నేర్చుకునేవి ఇవన్నీ ఫ్రమ్ ఈక్విపార్టిషన్ థియరం. ఈక్విపార్టిషన్ థియరం నుండి మనకి మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఫార్ములా N λ D λ ఈక్వల్ టు 8π/λ/4 D λ.
అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి యావరేజ్ ఇప్పుడు మనకి ఆసిలేషన్స్ జరుగుతున్నాయి కదండీ! ఈక్విపార్టిషన్ థియరం బట్టి మనకి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేషన్‌కి ఫార్ములా ఏంటి అంటే చూడండి H=p²/2m + ½ kx². ఇదంతా మనం ఈక్విపార్టిషన్ థియరం నుండి అప్పుడు నేర్చుకున్నవి. అయితే ఇక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడ 2 కూడా ఇది గాని ఇది p²/2m కూడా మనకి క్వాడ్రాటిక్ టర్మే. క్వాడ్రాటిక్ అంటే తెలుసు కదండీ! పవర్‌లో 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటాం. p²/2m అనేది మనకి క్వాడ్రాటిక్ టర్మే. అలానే ½ kx² కూడా క్వాడ్రాటిక్ టర్మ్. ఈ రెండు ఏంటి మనకి ఎనర్జీస్‌కి పవర్‌లో 2 ఉంది అంటే ఇది మనకి ½ kT అంటే p²/2m వాల్యూ కూడా మనకి ½ kTనే అవుతుంది. అలానే ½ kx² వాల్యూ కూడా మనకి ఏమవుతుందంటే ½ kTనే అవుతుంది. kT ఆర్ kBT అనేది రాసుకోవచ్చు. k ప్లేస్‌లో kB అనైనా ఏదైనా రాసుకోవచ్చండి ఇక్కడ. సో ఇక్కడ మనం ½ kT అంటే ఏమవుతుంది ఫుల్ kT అంటే kT అవుతుంది కదా. సో ఇక్కడ మనకి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేషన్స్ బై ఈక్విపార్టిషన్ థియరం ఫార్ములా ఏంటి H=p²/2m + ½ kx². కానీ దీని వాల్యూ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది ½ kTనే ఇది ½ kTనే టోటల్గా ఇక్కడ ఏమవుతుంది kT అన్న k ప్లస్లో kBT అన్న ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మనకి ఇప్పుడు వరకు ఏమొచ్చింది ఇక్కడ చూడండి నెక్స్ట్కి వెళ్తే మనం u-λ t-λనే కదా ఎనర్జీ డెన్సిటీనే కదండి క్యాలిక్యులేట్ చేయాలి. మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. u-λ d-λ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి u-λ d-λ అంటే మనకి ఎనర్జీ డెన్సిటీ టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఈక్వల్ టు n-λ d-λ అంటే మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంటూ kTనే కదా. ఇక్కడ kTకి బదులుగా ఎంత వచ్చింది మనకి kBT. n-λ d-λ వాల్యూ మీకు డైరెక్ట్ చెప్పాను చూడండి ప్రీవియస్ పేజ్లో. n-λ d-λ వాల్యూ ఎంత 8π/λ⁴ d-λ అంతే కదా. 8π/λ⁴ d-λ ఇంటూ kBT. ఇప్పుడు టోటల్గా మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 8π/kBT/λ⁴ d-λ. సో ఇక్కడ మనకి 8π/kBT/λ⁴ d-λ అంతే కదండి. ఇది మనకి ఎనర్జీ డెన్సిటీకి వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు u-λకి రిలేషన్ ఏంటి u-λ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు λ⁴ అంతే కదా. u-λ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు λ⁴. కాబట్టి ఇక్కడ అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది లాంబ్డా ఇంక్రీజ్ అయితే లాంబ్డాకి u-λకి రిలేషన్ ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లాంబ్డా ఇంక్రీజ్ అయితే u-λ అంటే ఎనర్జీ డెన్సిటీ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అదే లాంబ్డా డిక్రీజ్ అయితే u-λ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఈయన మనకి కర్వ్ ఎలా మనకి ఎక్స్పెరిమెంటల్గా ఈయన మనకి ఎలా వచ్చిందంటే నార్మల్గా ఉండాల్సింది ఇలా. కానీ వీన్స్ డిస్ప్లేస్మెంట్ బట్టి మనకి ఆయన్ని లో లెవెల్ దగ్గర వచ్చింది. కానీ ఇక్కడ ఈయనది ఎలా వచ్చింది మనకి హై లెవెల్లో ఇలా వచ్చిందనమాట గ్రాఫ్ చూడండి. ఓన్లీ హై లెవెల్ దగ్గర మాత్రం అంటే హై వేవ్ లెంత్ దగ్గర మాత్రమే ఇది వ్యాలిడ్. లో వేవ్ లెంత్కి ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పి ర్యాలీ చేసి చెప్తుంది. అయితే నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇంకొక రిలేషన్ తెలుసు న్యూ ఈక్వల్ టు c/λ అని చెప్పి. దీన్ని dν చేస్తే మనకి ఏమొస్తుంది -c/λ² d-λ. కానీ మనం మైనస్ని తీసుకోము ఎందుకంటే మనకి n-λ d-λ దగ్గర సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇది మనకు ఒక నెంబర్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ నెగిటివ్లో తీసుకోము. dν ఈక్వల్ టు -c/λ² d-λ వచ్చింది కదా. దీన్ని బట్టి d-λ కావాలంటే ఏమవుతుంది ఈ λ²కి c/λ² అటు వెళ్తే λ²/c కాబట్టి d-λ ఈక్వల్ టు λ²/c ఇంటూ dν అవుతుంది. ఇప్పుడు మనం ఎనర్జీ డెన్సిటీలో సబ్స్టిట్యూట్ చేస్తాం న్యూ కాకపోతే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో తీసుకుంటాం. నార్మల్గా ఎనర్జీ డెన్సిటీ ఏంటి u-λ d-λ అది వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్. కానీ ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ u-న్యూ d-న్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి n-λ d-λ. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం మనకి ఇది ఇందాక వచ్చింది ఇంటూ kT. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఏం వేసుకుంటాం మనం సారీ ఇక్కడ kT కాదు కదండి. ఇగోండి ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ మనకు వచ్చింది కదా u-λ d-λ ఈక్వల్ టు 8π/kBT/λ⁴ d-λ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం మనం అంతే. u-న్యూ d-న్యూ ఈక్వల్ టు చూడండి 8π/kBT/λ⁴ యాజ్ ఇట్ ఈస్ గలానే రాసుకున్నాం. అక్కడ d-λ వచ్చింది కదండి. ఆ d-λ ప్లేస్లో మనం ఏం రాసుకుంటున్నాం ఇక్కడ d-λ బదులుగా ఏమొచ్చింది మనకి λ²/c d-న్యూ. నార్మల్గా ఇక్కడ నెగిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ మనం తీసుకోము అంతే. చూడండి ఒకసారి ఏం చేశారంటే ఇక్కడ మనకి ఈ ఫామ్లో వచ్చింది కదా u-λ d-λ ఈక్వల్ టు 8π/kBT/λ⁴ d-λ. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ న్యూ ఈక్వల్ టు c/λ అనుకున్నాము. d-న్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది -c/λ² d-λ. దీన్ని బట్టి d-λ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి c/λ² అటు వెళ్తే λ²/c ఇంటూ d-న్యూ d-λ కావాలంటే. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎనర్జీ డెన్సిటీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నాం. u-న్యూ d-న్యూ ఈక్వల్ టు అక్కడ ఏమొచ్చింది n-λ d-λ మనం ఆల్రెడీ ఇందాక గుర్తుంచుకోమన్నాం కదండి 8π/kBT/λ⁴ ఇంటూ d-λ కదా. d-λకి బదులుగా
ఏం రాసుకున్నాం, λ² c ఇంటూ d న్యూ. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 8/kBT. ఇక్కడ మనకి డినామినేటర్లో λ/4 ఉంది, న్యూమరేటర్లో λ² ఉంది. క్యాన్సిల్ అయితే డినామినేటర్లో λ² వస్తుంది. కాబట్టి 8/kBT అలానే రాసుకున్నాం. ఇక్కడ λ², ఇక్కడ λ/4లో λ² పోతే డినామినేటర్ λ² ఇంటూ c d న్యూ. అంతే కదా. దీన్ని బట్టి మనకి ఫ్రీక్వెన్సీ చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే ల్యాండాకి మనకి ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా. యూన్యూ అనేది ల్యాండాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఫ్రీక్వెన్సీకి ఏంటి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి యూన్యూ అనేది మనకి ఫ్రీక్వెన్సీకి ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అయితే ఈ యూన్యూ అనేది మనకి ఫ్రీక్వెన్సీ కనుక ఇన్ఫినిటివ్ అయితే మనకి ఈ యూన్యూ కూడా ఏమవుతుంది, మనకి ఇన్ఫినిట్ అవుతుంది. కానీ అది మనకి పాసిబుల్ కాదు. దాన్ని మనం ఏమంటామంటే క్యాటాస్ట్రోఫీ అని అంటాం. అంటే యూవి అల్ట్రా వైలెట్ క్యాటాస్ట్రోఫీ అని అంటామండి. నెక్స్ట్ ఏంటి అంటే ప్లాంక్స్ రేడియేషన్ లాకి వచ్చేసరికి ఏంటంటే మన బ్లాక్ బాడీని తీసుకొని, ఇది మన అందరికీ తెలిసిందే, హీట్ చేస్తాం. ఒక సర్టెన్ టెంపరేచర్ T దగ్గర మనం హీట్ చేసేటప్పుడు మనకి లోపల ఆటమ్స్ ఏమవుతాయి, ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఆసిలేషన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంది. అంతే కదా. రేడియేషన్ అనేది మనకు వస్తుంది. వచ్చాక ఏమవుతుంది, ఇది మనకి కంటిన్యూస్ కాదు కదండి, క్వాంటైజ్డ్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లోనే నేర్చుకున్నాం ప్లాంక్స్ సంబంధించింది. సో ఈక్వల్ టు NH∣. ఇది మనకి తెలిసిందే. అయితే మనకి స్టాటిస్టికల్ మెకానిక్స్లో మనం చదువుకున్నాం బోసాన్స్ అని, బోస్ ఐన్స్టీన్ గురించి, ఫెర్మి డిరాక్ గురించి, మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి. అయితే మనకి బోసాన్ సంబంధించి అయితే బోస్ ఐన్స్టీన్కి సంబంధించి మనం బోసాన్ తీసుకుంటామండి. ఇవి మనం నేర్చుకున్నవే. ఫెర్మి డిరాక్లో వచ్చి ఫెర్మియాన్స్ని తీసుకుంటాము. అలానే మనం మాక్స్వెల్ బోల్ట్జ్మాన్కి వచ్చేసరికి డిస్టింగ్విషబుల్ పార్టికల్స్ తీసుకుంటాం. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఫోటాన్ డిస్టింగ్విషబుల్ అయితే మళ్ళీ మనం బోస్ ఐన్స్టీన్ తీసుకుంటాము. కానీ ఆటంకి సంబంధించి ఇక్కడ మనం చెప్తున్నాం, టోటల్ ఆటంకి సంబంధించి డిస్టింగ్విషబుల్ చేసేటప్పుడు ఇక్కడ మనం మాక్స్వెల్ బోల్ట్జ్మాన్, ఇది మనం గుర్తుంచుకోవాలండి. ఫోటాన్ డిస్టింగ్విషబుల్ అయితే మనం బోస్ ఐన్స్టీన్ తీసుకుంటాము. ఆటంకి సంబంధించి అయితే మనం డిస్టింగ్విషబుల్ అయితే మనం మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ తీసుకుంటాం. అయితే అవన్నీ తీసుకొని మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసే అంత లేదు కాబట్టి ఫైనల్గా ఒక ఫార్ములా వస్తుంది మనకి యావరేజ్ ఎనర్జీకి. ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి hν/kBT -1 చూడండి, hν/kBT -1. అయితే మనకి h→0 అయిందనుకోండి, ఇది మనకి క్లాసికల్ బట్టి, ఇది ఇప్పుడు అవసరం లేదండి. నెక్స్ట్ ఏంటంటే టోటల్ ఎనర్జీ డెన్సిటీ మనం ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. టోటల్ ఎనర్జీ డెన్సిటీకి ఏంటి ఫార్ములా, uλ dλ = nλ dλ ఇంటూ KT అనుకున్నాం కదా, అదే ఎనర్జీ అని. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది ఇందాక ప్రీవియస్లో వచ్చింది 8π/λ/4 dλ అని. ఒకసారి మీకు చూపిస్తూ ఉండండి దాన్ని. చూడండి ఆల్రెడీ పేజ్లో ఉంది కదా 8π/λ/4 అని చెప్పి, దాన్నే మళ్ళీ అక్కడ కూడా తీసుకున్నాం మనం. చూడండి 8π/λ/4 dλ అని తీసుకున్నాం. అలానే ఎనర్జీ ఇప్పుడు వచ్చింది కదండి ఫైనల్గా. అంటే ఇక్కడ మీకు ప్రీవియస్ పేజ్లో చెప్పాను కదండి యావరేజ్ ఎనర్జీని, ఇక్కడ దీన్ని బట్టి ఇదే తీసుకుంటున్నాం. ఇది ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ నేను ఇక్కడ మరి రాయలేదండి. కావాలి అంటే మీకు మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ కావాలని మళ్ళీ చేస్తాను రేపు. నాకు తెలిసి మీ అందరూ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారని నేను ఇప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి చూడండి ఎలా వస్తుందో, 8π అలానే రాసుకున్నాం. ఈ హెచ్ని ఇక్కడ రాసుకున్నాం, λ/4 రాసుకున్నాం, ఇంటూ యాస్టీస్గా ఉన్నవి రాసేసాం 1/hν/kBT -1 యాస్టీస్గా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, 8πh న్యూకు బదులుగా ఏమని రాసుకోవచ్చు, c/λ అని రాసుకోవచ్చు కదండి. న్యూకి బదులుగా మనందరికీ తెలుసు c/λ అని చెప్పి. సో ఇక్కడ దాన్ని బట్టి అలా రాసుకుంటే ఇక్కడ న్యూ ప్లేస్లో c వస్తుంది, ఇక్కడ ఇంకో λ వస్తుంది. అంటే 8πh λ, అక్కడ న్యూకి బదులుగా ఏమొస్తుంది c, డినామినేటర్లో λ/4కి బదులుగా λ/5 ఇంటూ 1/ehν/kBT -1 యాస్టీస్గా రాసుకుంటా. ఇది ప్లాంక్స్ రేడియేషన్ లా అండి. ఓకేనా. సో ఇది మనకి uλ dλ = nλ dλ ఇంటూ ఎనర్జీని తీసుకున్నాం కదండి. nλ dλ అంటే మనకి నెంబర్ ఆఫ్ మోడ్స్ గురించి, uλ dλ అంటే ఎనర్జీ డెన్సిటీ, అలానే ఈ అంటే అక్కడ మనకి ఎనర్జీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్లో రాసిందే ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మనం చెప్పలేదు, కానీ డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా రాసేసాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాసుకున్నా, 8π అలానే రాసాను, hν రాసుకున్నాం, λ/4 ఇంటూ 1/, యాస్టీస్గా ఉన్నది రాసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ న్యూకి బదులుగా ఏమని రాసుకోవచ్చు, c/λ. అప్పుడు 8πhc/λ/5 ఇంటూ యాస్టీస్గా ఉన్నది రాసుకుంటాం. అంతే కదండి. దీన్ని మనం ప్లాంక్స్ రేడియేషన్ లా అని అంటాము. అయితే మనకి ప్లాంక్స్ రేడియేషన్ లా అనేది మనకి లో లెవెల్ రీజన్లో మనకి ఎలా ఉంటుందంటే, ప్లాంక్స్ రేడియేషన్ లా అనేది లో లెవెల్ రీజన్లో మనకి అది
వీఎన్సీ రేడియేషన్ లాగా అది కన్వర్ట్ అవుతుంది. అదే హై లెవెల్ రీజన్స్లో తీసుకుంటే ఇది మనకి ర్యాలీ జీన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 లాస్గా ఇది కన్వర్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇది సక్సెస్ అయింది. లో లెవెల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, హై లెవెల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి లో లెవెల్లో మనకు అది వ్యాలిడ్ అయింది అంతే కదా. అలానే ర్యాలీ జీన్స్ వచ్చేసరికి హై లెవెల్లో సక్సెస్ అయింది. అంటే హై లెవెల్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్లాంక్ అనే ఆయన ఏం చేశారు, లో లెవెల్ రీజన్లోని ఎక్స్ప్లెయిన్ చేశారు, హై లెవెల్ రీజన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అయిందనమాట. అలానే న్యూ ఈక్వల్ టు c/λ ఇదంతా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిందే. dy ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ తీసేస్తాం మనం, మైనస్ని ఇక్కడ కన్సిడర్ చేయము. c/λ² dλ. అలానే dλ ఈక్వల్ టు ఏమవుతుంది, λ² dy ఇవి ఇందాక చూసినవి. అయితే ఇప్పుడు uλ dλ ఈక్వల్ టు మనకి ఏంటి తెలుసు, 8π/λ4 dλ కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, uλ dλ ఈక్వల్ టు nλ, అదే దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదండి. 8π/λ4 ఇంటూ dλ బదులుగా ఏం రాసుకున్నాం, λ² dy అంతే కదా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మళ్ళీ, 1 సెకండ్ అండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా చూడండి. 8π/4 అలానే రాసుకున్నాం. డినామినేటర్లోని c/4 అలాగే రాశాను. ఇక్కడ λ² ఉంది కదండి, ఆ cని కూడా అలానే రాసుకున్నాం. ఇప్పుడు లాంబ్డాకి బదులుగా ఏం రాసుకోవచ్చు మనం చూడండి, న్యూ ఈక్వల్ టు c/λ అయితే లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, c/న్యూ కదా. కాబట్టి లాంబ్డాకి బదులుగా c/న్యూ అయితే λ²కి బదులుగా ఏమవుతుంది, c²/న్యూ². చూడండి ఇది ఒక్కసారి, dy ఇది మనం మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే తీసుకుంటున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా క్యాలిక్యులేట్ చేస్తాం, అలానే ఫ్రీక్వెన్సీలో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. uλ dλ ఈక్వల్ టు మనకి nλ dλ అంటే మనం ఆల్రెడీ మనకి ఇది తెలుసు, ఇది తెలుసు కదండి, 8π/λ4 dλ. 8π/λ4కి బదులుగా ఎలా రాయొచ్చు మనం, లాంబ్డాకి బదులుగా c/న్యూ అని రాయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ c/న్యూ అంటే ఇక్కడ ఏమవుతుంది, c/4/న్యూ/4. ఆ న్యూ/4 అనేది మనకి పైకి వెళ్తుంది న్యూమరేటర్లోకి, అంటే 8π/c/4 న్యూ/4 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, dλకి బదులుగా λ²c dy. అయితే ఇక్కడ ఏమొస్తుంది, 8π ఈ న్యూ/4 ఇది ఇలానే రాసుకున్నాం, ఇక్కడ c/4 ఇలానే రాసుకున్నాం, ఈ cని ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు λ²కి బదులుగా ఏమని రాసుకోవచ్చు, c²/న్యూ². ఎందుకు, లాంబ్డా అంటే c/న్యూ కాబట్టి c²/న్యూ² ఇంటూ dy. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేస్తే ఏమొస్తుందో చూడండి మీరే, 8π అలానే ఉంటుంది, న్యూ/4 అంటే న్యూ² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కిందన మనకి c/5 ఉంది, c² న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్ c³ వస్తుంది అంతే కదా. సో అదే అండి ఫైనల్గా వచ్చింది ఇక్కడ మనకి 8π/c³ dy. ఇది మనకి నెంబర్ ఆఫ్ మోడ్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ dy అనమాట. ఓకేనా. సో ప్లాంక్స్ రేడియేషన్ లా ఏం వస్తుందండి, uλ dλ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో nu dy అంతే కదా. uλ dλ ఈక్వల్ టు nλ dλ ఇంటూ ఈ, కానీ uν dy ఈక్వల్ టు nu dy ఇంటూ ఈ అంతే కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో తీసుకున్నప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుందండి. అయితే ఇందులో కూడా మనకి కేసెస్ ఉంటాయి. కేసెస్ రేపు చెప్పేసి రేపు దీని మీద ప్రాబ్లమ్స్ చెప్పి నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ.